పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయపరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రిగానే, రాష్ట్ర మంత్రిగానే, కేంద్ర మంత్రిగానే విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా పోతే వారికి కంపల్సరీగా వాళ్ళకు ఈ మ్యాండేటరీ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కన్సిడరేషన్స్. అందులో వారు పోయేటటువంటి అధికారికంగా ఎంత అవసరము అనేది ఒకటి. రెండోది, ఎవరైతే సంస్థలు ముఖ్యమంత్రిని పిలుస్తున్నారో, మంత్రులను పిలుస్తున్నారో అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మూడోది, దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంది అనేది. నాలుగోది, ఈ యొక్క ఎట్లా కన్ఫర్మ్ చేశారు, ఈ యొక్క మీటింగ్స్ని ఫార్మల్గా చేశారా, ఎంక్వైరీ చేశారని ఉంటుంది. తర్వాత ప్రోటోకాల్ అండ్ డిప్లొమాటిక్గా ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని కూడా ఆలోచిస్తారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆ దేశంతో భారతదేశ ఒక సత్సంబంధాలు ఉన్నాయా, లేకుంటే విపరీత సంబంధాలు ఉన్నాయని చెప్పి చూస్తారు. తర్వాత ఫారెన్ హాస్పిటాలిటీ, అంటే అక్కడ ఏ విధంగా వారిని రిసీవ్ చేసుకుంటారు, ఎఫ్సిఆర్ఏ రిలేటెడ్ ఏదైనా కేసెస్ ఉన్నాయా అని చెప్పేసి కూడా ఇష్యూస్ని అడుగుతారు. ఇది బేసిక్గా ఈ కన్సిడరేషన్స్లో ఎవరైనా ముఖ్యమంత్రి గారు పోతే